హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 'పెళ్లి తర్వాత ప్రేమ' 14వ భాగాన్ని వినేద్దాం. ఇల్లంతా హడావిడిగా ఉంది. పైగా పార్టీ కూడా అరేంజ్ చేయడంతో అర్జున్ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. రేయ్! గెస్ట్‌లొచ్చేస్తున్నారు. నువ్వు ఇంకా రెడీ అవ్వు. హా! అమ్మా! నాన్నెక్కడ? రెడీ అవుతున్నారు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అర్జున్! ఏంటమ్మా? మార్నింగ్ నుంచి చూస్తున్నాను. నువ్వేంట్రా డల్‌గా ఉన్నావు? లే అదేం లేదమ్మా. అలసట అంతే. నిజం చెప్పరా? నిజమమ్మా అని అర్జున్ తన రూమ్‌కెళ్తూ వల్లి రూమ్‌కేసి చూశాడు. బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తుంది వల్లి. చుట్టూ చూసిన అర్జున్ వల్లి రూమ్‌కి వచ్చి డోర్ లాక్ చేశాడు. మీరేంటిక్కడ? మరి ఏం చేయను? మాట్లాడుతుంటే దూరంగా వెళ్ళిపోతున్నావు. పైగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మెసేజ్‌కి రిప్లై లేదు. అసలేంటి నీ ఉద్దేశం? మార్నింగ్ నుంచి అర్జున్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా వల్లి అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఏడుస్తూ అడిగింది. వల్లి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీకోసం అందరినీ వదులుకొని వచ్చాను. కానీ నువ్వు మాత్రం కట్టుకున్న నన్ను గాలికి వదిలేసి నీ మరదలతో క్లోజ్‌గా ఉంటున్నావు. నాకెంత బాధగా ఉంటుంది. వల్లి, మాట్లాడకు అర్జున్. తన పక్కన పడుకున్నావంటే నిన్నేమనాలి? నేను కావాలని పడుకోలేదు వల్లి. తనతో మాట్లాడుతూ అలా తెలియకుండానే పడుకున్నాను. అవునా? అవును వల్లి. ఎంత కాదన్నా తను నా మరదలు. ఇంకా నీకోసమే తనని దూరం పెడుతున్నాను. చరిత ఎలాంటిదో నీకు తెలుసు కదా! తెలుసు. చరిత నిన్ను లవ్ చేస్తుంది. నువ్వు కూడా నాకంటే ఎక్కువగా తనతోనే ఎక్కువ ఉంటున్నావు. వల్లి! అవును అర్జున్. ఎప్పుడు నువ్వు నాతో ఉంటావు. చరిత ఎంత నీ మరదలైతే మాత్రం చీర, నగలు, పార్టీ ఇవన్నీ ఏంటి మరి? తనకన్నీ మేమే కదా వల్లి. వాళ్ళ అమ్మా, నాన్న ఉంటే ఇలానే చేస్తారు కదా! కానీ తనకెవరూ లేరు. అందుకే దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటున్నాను. అయినా నీ మెడలో పసుపు తాడు వేసి చరితని ఇష్టపడతానని అనుకుంటున్నావా? పొరపాటున కూడా అలా ఆలోచించకు. నీకే కాదు నాకు బాధగానే ఉంటుంది. భర్తగా నాకు ఉండదా? నీతో గడపాలని, ఏకాంతంగా ఉండాలని, ప్రేమగా నవ్వుతూ మాట్లాడాలని. నిజంగానే మనసులో నా మీద ప్రేముందా అర్జున్? అర్జున్ బాధగా వల్లిని హత్తుకుని, పిచ్చిదానా! ఎందుకేడుస్తున్నావు? ప్రేమ ఉండబట్టే కదా సీక్రెట్‌గా నిన్ను పెళ్లి చేసుకున్నాను. చూడు, నువ్వేడిస్తే నేనస్సలు తట్టుకోలేను. ఇప్పుడే ఇంట్లో అందరి ముందు మన గురించి నిజం చెప్పేస్తాను. నువ్విలా ఏడిస్తే నాకెందుకో తప్పు చేసిన ఫీలింగొస్తుంది వల్లి. అర్జున్, చరిత విషయంలో నువ్వు అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. మన పెళ్లి విషయం దాచే కొద్దీ నీకు నాకు మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. పద, ఇప్పుడే అందరికి నిజం చెప్పేస్తాను. ఎవరు ఏమనుకున్నా పర్లేదని వల్లి చేతిని పట్టుకుని డోర్ ఓపెన్ చేశాడు. ఒక్క నిమిషం అంటూ వల్లి అనకని అర్జున్ ఏం అర్థం కాకుండా చూశాడు. ఏమైంది? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు అర్జున్ గారు. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా! అవును. చెప్పొద్దు అని నేను అనడం లేదుగా. కానీ ఇది సందర్భం కాదంటున్నాను. ఇంట్లో చుట్టాలున్నారు. చరిత బర్త్‌డే పార్టీ జరుగుతుంది. ఈ తతంగం అంతా అయిపోయాక అప్పుడు నిజం చెప్పండి. సరే నీ ఇష్టం. ఎందుకో తెలీదు. చరితతో మీరు క్లోజ్‌గా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే కోపం వచ్చి మీతో మాట్లాడలేదు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు కోపం రాదు కదా అని ఆమె తల నిమురుతూ అన్నాడు. ఇంతలో డోర్ ఓపెన్ చేస్తూ లోపలికొచ్చిన చరిత అర్జున్ వల్లి దగ్గరగా నుండి చూసి షాక్ అయింది. ఏంటి బావా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? వల్లి ఎందుకలా ఉంది? ఏం లేదు. వాళ్ళ అన్నయ్య ఫోన్ చేయలేదని ఏడుస్తుంటే ధైర్యం చెప్తున్నాను. ఇంతలో నువ్వొచ్చావు. అవునా? ఎందుకు వల్లి బాధపడతావు? మీ అన్నయ్య ఏదో పనిలో ఉండుంటాడు. అందరూ వచ్చేసారు. నువ్వు రెడీ అవ్వు వల్లి. సరే చరిత. ఒక్క నిమిషం అంటూ తను తెచ్చిన లెహెంగా వల్లి చేతిలో పెట్టి ఇది వేసుకొని రా పార్టీ కదా! అయ్యో! నాకెందుకు? మరేం పర్లేదు. బావా రా మామయ్య పిలుస్తున్నాడు. ఆ! వస్తున్నాను అంటూ వల్లిని చూశాడు. వెళ్ళండి అన్నట్టు చూపులతోనే సైగ చేసింది. బావా! రా బావా! అబ్బా! పద వస్తున్నాను అంటూ చరితతో పాటుగా అర్జున్ బయటికెళ్ళగానే వల్లి ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది. అందరినీ వదులుకొని వచ్చి తప్పు చేశానా? లేదంటే నేనే అర్జున్‌ని సరిగా అర్థం చేసుకోవడం లేదా? వల్లి అంటూ లోపలికొచ్చింది గాయత్రి. ఆలోచనలో ఉన్న వల్లి గాయత్రి రాకడి గమనించలేదు. ఎందుకో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ ఏదోటి ఆలోచిస్తూనే ఉంటుంది. చరిత అన్నట్టు వల్లి కోసం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుని, వల్లి అని కాస్త గట్టిగానే పిలిచింది. హా! ఆంటీ. ఏంటి అంత దీర్ఘంగా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదాంటీ. సరే ముందు రెడీ అవ్వు. అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఇంకా రాలేదేంటా అని వచ్చాను. 10 నిమిషాలు ఆంటీ రెడీ అయ్యి వచ్చేస్తాను. అరే! చరిత కూడా సేమ్ ఈ కలర్ లెహెంగానే వేసుకుందే. నువ్వు కూడా సేమ్ కలరే తీసుకున్నావా? లేదాంటీ. అసలు నేనే డ్రెస్సు తీసుకోలేదు.
చరితని ఇప్పుడొచ్చి వద్దన్నా సరే ఈ డ్రెస్ ఇచ్చింది నాకు అని వల్లి అనగానే, పైకి అల్లరి పిల్లలా ఉంటుంది కానీ ఎవరిని ఎలా చూసుకోవాలో దానికి బాగా తెలుసు అనుకుని, అవునా అదే వేసుకోవాలి తొందరగా కాని అంటూ హడావిడిగా బయటికెళ్ళింది గాయత్రి. చరిత ఇచ్చిన డ్రెస్ చాలా బాగుంది కానీ ఎందుకో అది వేసుకోవడానికి వల్లికి మనసొప్పడం లేదు. తప్పక డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళింది. ఏయ్! విసిగించుకు ప్లీజ్. నన్ను రెడీ అవ్వనివ్వు. మరి ఎంతసేపు బావా? అవతల మామయ్య ఏదో సర్ప్రైజ్ అంటున్నాడు. ఎంత అడిగినా చెప్పడం లేదు తెలుసా? బెడ్ మీద కూర్చున్న అర్జున్ హెయిర్ సరిచేస్తూ అంది. చెబితే సర్ప్రైజ్ ఏముంటుంది తెంగరి. చరిత ఇచ్చిన వాచ్ సరిగ్గా పెట్టుకుంటూ అన్నాడు. నీకు తెలుసు కదా బావా! నాకెంత ఆరాటమో. ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకునే వరకు నాకు నిద్ర పట్టదు. అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకుని పైకి లేపి, ప్లీజ్ బావా! నువ్వైనా చెప్పు మామయ్య ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో? నీకు ముందే తెలుసు కదా! షర్ట్ బటన్ పెడుతూ అంది. నిజంగా నాకు తెలియదు చరిత. తెలిస్తే చెప్పనా? సరే బావా! ఇదిగో ఇది వేసుకుంటే నువ్వు రెడీ అయినట్టే అని సోఫాలో ఉన్న అర్జున్ బ్లాక్ కోట్ తీసి తనే వేసింది. హ్మ్. పర్ఫెక్ట్. పద ఇంకెళ్దాం. కాస్త హెయిర్ సరిచేసుకొని నాకంటే ముందు నీకే కంగారుంది తెలుసా? అబ్బా! సర్లే ఫాస్ట్‌గా రెడీ అవ్వు వచ్చెయ్. నేను వెళ్తున్నాను బావ అని వెనక్కి తిరిగిన చరిత లెహెంగా కాలుని తగలడంతో ముందుకు పడిపోబోతుంటే అర్జున్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని, ఎందుకే అంత కంగారు? కుదురుగా నడవలేవా? పుట్టినరోజు కూడా నా చేతి దెబ్బలు తినాలుందా? నేనేదో కావాలని పడినట్టు నన్నెందుకు తిడతావు? మరి ఎప్పుడు చూసినా చిన్న పిల్లలా అల్లరి చేస్తుంటావు అంటూ చరితని చూశాడు. అప్పటికే చరిత బుంగమూతి పెట్టడంతో తన తిట్టడం ఆపి, సరే ముందు జాగ్రత్తగా వెళ్ళు. నీతో పాటే కిందికొస్తాను బావా ప్లీజ్ అని చరిత అనగానే, నువ్వు నాతో పాటు వస్తే వల్లి మనల్ని అపార్థం చేసుకుంటుంది. అలా అని పుట్టినరోజు పూట నిన్ను బాధ పెట్టలేను. ఏంటి బావ అలా చూస్తున్నావు? నాతో పాటు కలిసి రాకూడదా ఏంటి? చచ! అలాంటిదేమీ లేదు పద అని ఇద్దరూ బయటకొచ్చారు. అప్పుడే రెడీ అయి బయటకొచ్చిన వల్లి, అర్జున్, చరిత కలిసి రావడం చూసి షాక్ అయింది. బ్లాక్ షూట్‌లో అర్జున్ ఎంతో అందంగా ఉన్నాడు. ఏమాత్రం తగ్గేది లేదు అంటూ చరిత కూడా ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపించేసరికి ఎందుకో చరిత అంత అందంగా ఉండడం, రెడీ అవ్వడం, అర్జున్‌తో కలిసి రావడం తనకి ఏమాత్రం నచ్చలేదు. వల్లి చూపు పసిగట్టిన అర్జున్ చిన్నగా నవ్వుతూ చరిత చేతిని వదిలిపెడుతుంటే చరిత అమాంతం అర్జున్ చేతిని మరింతగా లాక్కుంటూ అతని భుజంపై తలని వాల్చి నవ్వుతూ మాట్లాడుతుంది. ఏంటి అది? సారీ వల్లి అన్నట్టు చూశాడు అర్జున్. వల్లి ఎంత బాగున్నావో తెలుసా అంటూ నవ్వుతూ వల్లి దగ్గరకొచ్చింది చరిత. థ్యాంక్స్ చరిత. కానీ ఈ డ్రెస్ ఎందుకో వేసుకోవాలని అనిపించలేదు. నీకోసం వేసుకున్నాను. ఎంతో ప్రేమగా కొన్నాను. నీకు ఎందుకు వేసుకోవాలనిపించలేదు? నేనెప్పుడూ ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేదు చరిత. అనగానే అర్జున్ వల్లిని చూశాడు. కాలేజీలో ఒకసారి ఫంక్షన్‌కి లెహెంగా వేసుకుంది. మరి ఇప్పుడేంటి అలా అంటుంది? అవునా? పోనీలే. కనీసం నా కోసమైనా వేసుకున్నావు. పదండి వెళ్దాం అని చరిత ముందుకు వెళ్ళగానే వల్లి అర్జున్ చేతిని పట్టుకుంది. వెళ్దామా? పద అని ఇద్దరూ కలిసి కిందికొచ్చారు నెమ్మదిగా. వల్లి అర్జున్ చేతిని వదిలి గాయత్రి దగ్గరికెళ్ళింది. వల్లి కాస్త ఈ జ్యూస్ మా అత్తయ్యకివ్వుమా? సరే ఆంటీ. మావయ్య ఏదో సర్ప్రైజ్ అన్నావేంటి? నవ్వుతూ అడిగింది చరిత. మీ బావెక్కడే? అదిగో నీ వెనకే ఉన్నాడు. ఓ ఇక్కడే ఉన్నాడా? సరే ముందు మీ ఇద్దరు స్టేజ్ ఎక్కండి. ఎందుకు మామయ్య? చెప్పింది చేయండి అని సురేంద్ర అనగానే అర్జున్, చరిత ఇద్దరు స్టేజ్ ఎక్కారు. సురేంద్ర నవ్వుతూ తన ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ అందరి వైపు చూసి, ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మై సన్ అర్జున్‌కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని. తనే మా ఇంటి కోడలు చరిత అని సురేంద్ర అనగానే వల్లి షాక్‌గా చూసింది. అర్జున్ షాక్‌గా సురేంద్రని చూశాడు. తొందరలోనే వాళ్ళ పెళ్లి. తనెవరో కాదు నా మేనకోడలే అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు సురేంద్ర. అందరూ చప్పట్లు కొట్టారు. చరిత, నువ్వు, బావ ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. సరే అత్తయ్య అని చరిత అర్జున్ని చూసింది. అతనైతే ఈ లోకంలో లేడు. బావా! హా! చెప్పు. ఏంటి కొత్తగా షాక్ అవుతున్నావు? రా నాతో పాటు కేక్ కట్ చేయి అని అర్జున్ చేతిని పట్టుకుని తనే కేక్ కట్ చేసింది. ఆ జంటను చూసిన అందరూ ఎంతగానో మురిసిపోయారు. వల్లి మౌనంగా కూర్చుని సూటిగా అర్జున్ని చూసింది. అర్జున్ పరిస్థితి చెప్పనవసరం లేదు. కుంటుతో వాష్‌రూమ్ నుంచి బయటకొచ్చింది నందు. కర్రీ పడడం వలన కాలంతా ఎర్రగా అయిపోయి మంట పుడుతుంది. ఆయింట్‌మెంట్ తీసుకుని చిన్నగా తనే రాసుకొని బెడ్ మీద అలా వాలింది. ఇక్కడ రూమ్‌లో ఉన్న హర్ష కోపానికైతే అవధుల్లేవు. నందు తన చేతిని కాల్చడం పదే పదే గుర్తుకు రాగానే తన చెంపని ఎవరో కొట్టినట్టుగా అనిపించి పిడికిలి బిగించాడు. ఏంట్రా నిద్ర రావడం లేదా? లోపలికొస్తూ అన్నాడు చరణ్. నిద్ర ఎలా పుడుతుంది? అది చేసిన పనికి నాకు కోపం తగ్గడం లేదు. ఊరుకోరా! తప్పు చేసింది నువ్వు. మళ్ళీ నందు మీద ఎందుకు కోపం తెచ్చుకుంటావు? రేయ్!
చూడు హర్ష, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చకపోయినా పర్వాలేదు కానీ మరింత బాధని పెంచేలా మాట్లాడకూడదు. అంతలా తన నొప్పితో విలవిల్లాడుతుంటే ఆ టైంలో కూడా తనని ఎలా తిట్టాలని అనిపించిందిరా నీకు? తన గురించి నీకేం తెలుసనరా? అది వేసే వేషాలు మామూలు వేషాలు కాదు. నిజంగానే కావాలని చేసిందేమో అనుకుని అలా చేశాను. తీరా నిజం తెలిసాక ఫస్ట్ ఎయిడ్ చేద్దాం అనుకున్నాను కానీ అది నా చేతిని కాల్చింది. వదలను. చూడు, దానంతట అది ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేయకపోతే నా పేరు హర్షానే కాదు. సరిపోయింది. ఇలానే మంగమ్మ శబదాలు చేసుకుని మరోవైపు నుంచి ఆ వల్లి కోసం నిరీక్షిస్తూ జీవితం అంతా నాశనం చేసుకో. నేను బాగు చేయలేం అని చరణ్ సోఫాలో పడుకున్నాడు కానీ హర్షకి ఎంతకీ నిద్ర పట్టలేదు. చరణ్ పడుకోవడం చూసి కామ్గా బయటకొచ్చి నందు రూమ్ కేసు చూశాడు. బెడ్ మీద అలా పడుకొని సీలింగ్ కేసు చూస్తూ ఏడుస్తుంది. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడెందుకు ఏడవటం? ఛీ, దీని ముఖం చూస్తేనే పాపం అనుకుని టెర్రస్ పైకి వెళ్ళాడు. ఆ నైట్ అంతా హర్షకి నందుకి ఎంతకీ నిద్ర పట్టలేదు. తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది నందు. టైం అప్పటికే ఏడవడంతో గబగబా పైకి లేవబోతూ అంతలోని కాలుని చూసుకుని నెమ్మదిగా పైకి లేచి ఫ్రెష్ అయి బయటకొచ్చింది. అప్పటికే మంగి బయట పని పూర్తి చేసుకుని లోపలికొచ్చింది. ఏంటి అమ్మాయి గారు, ఎప్పుడు అందరికంటే ముందే లేస్తారు? ఈరోజేంటి ఇంత లేటుగా లేచారు? నైటు సరిగా నిద్ర పట్టలేదు మంగి. ఏమైందమ్మా, కొంటుకుంటూ నడుస్తున్నారు అంటూ కాలిని చూసి. అరెరే, ఏమైందమ్మా? ఏమి లేదు మంగి, కర్రీ పడిపోయింది. కర్రీ పడిపోవడం ఏంటమ్మా? నిన్న కంగారులో క్లాత్ తీసుకోవడం మానేసి హడావిడిగా చేత్తో బాణ వేడిగా ఉన్న బాన్ని పట్టుకున్నానే, అందుకే ఇలా జరిగింది. ఎంత పని జరిగిందమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా, ఈలోపు నేను టిఫిన్ వండేస్తాను. వద్దు మంగి, నేనే చేస్తాను పనులు. మీరేం చేస్తారులే అమ్మా, చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నారు, ముందు కూర్చోండి అని మంగి కిచెన్ రూమ్కి వెళ్ళింది. నిన్నటి నుంచి కడుపులో ఏం లేదు నందుకి. పైగా కాలుకైన గాయంతో మరింత నీరసంగా ఉంది. సోఫా వెనక్కి అలా తలని వాల్చి నిన్న హర్ష చేతిని కాల్చడం గుర్తుకొచ్చి, ఎందుకు బావా నీ మాటలతో అంత కోపం రప్పిస్తావు? నీ మాటలకి కోపం తట్టుకోలేకే అలా చేశాను కానీ లేదంటే నేను అసలు నీ చేతిని కాల్చను, క్షమించు అనుకుని బాధపడింది. అమ్మాయి గారు కాఫీ. థ్యాంక్స్ మంగి. అయ్యగారికి ఇవ్వమంటారా? ఇవ్వు మంగి, చరణ్ అన్నయ్య కూడా ఉన్నాడు, ఇద్దరికి పట్టుకునేళ్ళు అని నందు అనగాని మంగి హర్ష రూమ్కొచ్చింది. సోఫాలో కాలిన చేతిని పక్కన పెట్టుకుని పడుకొని ఉన్న హర్షాన్ని చూసి, ఇదేంటి అయ్యగారి చేతికి ఏమైంది అనుకుని చూస్తుంది. చూస్తుంటే అయ్యగారి చేయి కూడా కాలింది. అసలేం జరిగింది? ఏంటి మంగి, కాఫీ పట్టుకుని వచ్చి హర్షాన్ని అలా చూస్తున్నావు? అయ్యగారికి చెయ్యి ఎలా కాలింది అని. అదే, నిన్న వాటర్ కోసం కిచెన్ రూమ్కి వెళ్ళి వేడివేడిగా ఉన్న చపాతీ రేకి పట్టుకున్నాడు. నందు కాల్చిందని చెప్పడం ఇష్టం లేక అబద్ధం చెప్పాడు చరణ్. అయ్యయ్యో పాపం, అక్కడ నందు అమ్మాయి గారి కాలు మీద కర్రీ పడిపోయింది, ఇక్కడ అయ్యగారికి చెయ్యి కాలింది. ఏం చేస్తాం? ఏం చేయనక్కర్లేదు కానీ నందు ఎక్కడ? కోపంగా పైకి లేస్తూ అన్నాడు హర్ష. కాఫీ తాగుతున్నారు అయ్యగారు. నువ్వెందుకు తెచ్చావు కాఫీ? అది అమ్మాయి గారికి కాలు బాలేదని నేనే తెచ్చాను. నేను నీకేమని చెప్పానే? నా పనులు నందు చేస్తుందని చెప్పాను కదా, అయినా నువ్వెందుకు తెస్తున్నావు? అదేంటి అయ్యగారు, అమ్మగారికి ఒంట్లో బాలేనప్పుడు కూడా పనులు ఎలా చేస్తారు? నువ్వు తెచ్చిన కాఫీ వాడికి ఇవ్వు, నాకు కాదు. నాకు సంబంధించిన ఏ పని నువ్వు చేయకు, అర్థమైందా? కోపంగా చూసి రూమ్ నుంచి బయటకొచ్చాడు హర్ష. సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న నందును చూసి, నందు అన్నాడు. చెప్పండి. కాఫీ మంగితో పంపించాను కదా అంది. కాఫీ, మంగి మీ రూమ్కి రాలేదా? కాఫీ అని మరోసారి హర్ష అనగానే బయటకొచ్చిన మంగి చరణ్లను చూసి నందు పరిస్థితి అర్థం చేసుకుని కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ పెట్టింది. హర్ష ఫాస్ట్గా స్టెప్ దిగి సోఫాలో కూర్చున్నాడు. వేడివేడిగా సెగలు కక్కుతున్న కాఫీ తీసుకుని వచ్చి, ఏమండి కాఫీ టేబుల్ మీద పెట్టు. సరే, మీకు టిఫిన్ లంచ్కి ఏం కావాలో చెప్తే అవి వండేసి నేను కాలేజీకి వెళ్తాను. చెప్తానులే కానీ ముందు ఆ కాఫీ ఇలా ఇవ్వు. సరే అని హర్ష చేతి కాఫీ ఇచ్చింది. దోశలు వేయి, లంచ్ వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ వండు. కిచెన్ రూమ్కి వెళ్లే ముందు నా రూమ్ క్లీన్ చెయ్యి. అంతేకాదు నా ఆఫీస్ డ్రెస్ ల్యాప్టాప్ అన్నీ రెడీగా ఉండాలి, సరేనా? సరే అండి. ఎంతసేపు బొమ్మలా నిలబడి చూస్తావు, ముందు చెప్పినవన్నీ చెయ్యి. అంటే మీరు కాఫీ కప్పు టేబుల్ మీద పెడతారో లేదంటే నన్నే పెట్టమంటారో అని. అవసరం లేదు, ముందు నువ్వు చెప్పిన పని చెయ్యి అని హర్ష అనగానే నందు హర్ష రూమ్కొచ్చి బెడ్ అంతా సర్ది క్లీన్ చేసింది. అతని ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆఫీస్ ఫైల్స్ అన్ని నీట్గా పెట్టి అతని డ్రెస్సు థింగ్స్ అన్నీ బెడ్ మీద పెట్టింది. ఇంతలో లోపలికి వచ్చాడు హర్ష. తను చెప్పిన పనులన్నీ నందు చేసేసరికి షాక్ అయ్యి, ఏయ్ నిజం చెప్పు,
నీ కాలు కాలిందా? లేదంటే డ్రామా ఆడుతున్నావా? కాలిందో లేదో మీకు తెలీదా? మరి ఈ పనులన్నీ ఎలా చేశావు? మీరేగా చేయమన్నారు. నేనేం చెప్తే అదే చేస్తావా? నువ్వు నన్ను భారీగా చూడకపోయినా, నేను మాత్రం నిన్ను భర్తగానే చూస్తున్నాను. అందుకే నువ్వు ఏం చేసినా మౌనంగా ఉంటున్నాను. వాళ్ళ మధ్యన ఉన్న బంధం గుర్తు చేసింది నందు. మరి తెరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.